వెల్కమ్ బ్యాక్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పండుగ సందర్భంగా ఉదయాన్నే ప్రజలు భోగి మంటల వద్ద సందడి చేస్తున్నారు. వేకువజామునే స్నానాలు ఆచరించి భోగి జరుపుకుంటున్నారు. రేపటి నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భోగి మంటల వద్ద ఆటపాటలతో సందడి చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో పండుగ సందడిపై మా ప్రతినిధి రాము రిపోర్ట్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఈరోజు సంక్రాంతి పండుగ ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగితో ప్రారంభమవుతుంది. మొత్తం అంతా కూడా పల్లె ప్రాంతాలు ముఖ్యంగా సంక్రాంతి పండుగ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా కూడా హిందువులంతా కూడా గ్రామాలకు చేరుకోవడం జరిగింది. దీంతో మొత్తం ఎక్కడికక్కడ కూడా ఒక పండగ వాతావరణం ఇప్పటికే సంతరించుకుంది. మన ప్రస్తుతం అయితే శ్రీకాకుళంలో ఉన్నాం. శ్రీకాకుళం నగరంలో మొత్తం ఎక్కడికక్కడ కూడా అపార్ట్మెంట్ వాసులంతా కూడా భోగి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. భోగి పండుగకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరైతే మహావిష్ణువు వామన రూపంలో బలిచక్రవర్తిని ఆ భూమిలోకి పంపినారో ఇదే రోజు. మరోవైపు ఎవరైతే ఇంద్రుడి తాలూకు అహంకారాన్ని అణచడానికి ఎవరి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా ఇదే రోజు. మరోవైపు చూస్తే ఈశ్వరుడు ప్రజల కోసం నందిని కూడా భూలోకానికి పంపిన రోజు కూడా ఇదే రోజు. అందుగా ఈ రోజు భోగి రోజున కూడా చాలా విశేషత ఉంది. ముఖ్యంగా భోగి పంటకు సంబంధించి కూడా భోగి అంటే రావి మామిడి మేడి చెట్లను కూడా భోగి మంటలు వేస్తారు. మరోవైపు పిడకలు కూడా భోగి మంటలు వేయడం వల్ల ఆవు నెయ్యి కూడా భోగి మంటలు వేస్తారు. ఈ విధంగా భోగి మంటలు ఇవన్నీ కూడా కలవడం వల్ల వీటికి ఒక ఔషధ గుణం వస్తుంది. వీటి వల్ల పేల్చడం వల్ల కూడా ఎవరైతే ప్రజలకి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు పోవడంతో పాటు అనేక రకమైన అనారోగ్యాలు కూడా పోతాయని కూడా విధమైన నమ్మకం. అందుకు ఈరోజు శ్రీకాకుళం నగరంలో ఎక్కడికక్కడ కూడా పండగ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు చాలా మంది స్థానికులు ఉన్నారు. అసలు ఏ విధంగా జరుపుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా వారిని అడిగి తెలుస్తుంది. అమ్మ ఎలాగ ఉంది సంక్రాంతి, ఎలా జరుపుకుంటున్నాం? బాగా జరుపుకుంటున్నాము భోగిని. అందరూ హ్యాపీగా ఉన్నారు. అందరం కలుసుకున్నాం. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా భోగి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఎలా జరుపుకుంటున్నారు భోగి పండుగ? ఎలా అనిపిస్తుంది? మేము ఎవ్రీ ఇయర్ వైజాగ్ నుంచి వస్తామండి భోగికి. అలా అని అందరూ భోగి జరుపుకుంటే మంచిది. ఇది ఏంటంటే మనం పాత చెడుల నుంచి పోగొట్టడానికి మనం భోగి సెలబ్రేట్ చేసుకుంటాం. హ్యాపీ భోగి. ఎలా జరుపుకుంటున్నారు పండుగ భోగి ఈరోజు? భోగి మేము అందరం ఫ్యామిలీ అందరం ఒక దగ్గర చేరి గుమ్మిగూడి చిన్న పెద్ద అందరూ కలిసి చాలా సంతోషంగా జరుపుకునే పండగ అండి. అందుకే అందరూ ఐకమత్యంగా ఉండి మీరు సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. భోగి పండుగ గురించి తెలుసా? ఏంటి అసలు భోగి అంటే ఏంటి? భోగి పండుగ అంటే ఇంట్లోని పాత వస్తువులన్నీ మంటలో వేసి అలాగంటారు. కానీ ఇది చెడు నుంచి మంచి నేర్చుకోవాల్సిన ఒక సంకేతం ఉన్న పండగ అని అంటారు. ఎలా జరుపుకున్నారు భోగిని? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రజెంట్ విదేశాల్లో నేను యూఎస్ నుంచి వచ్చానండి. సో కావాలని అంటే పండగ అంటే ఎక్కడి నుంచో రావాలని నేను యూఎస్ నుంచి ఈసారి వచ్చాను. బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మాకు ఇది అందరం కలిసి ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఉండి అందరితో ఉండడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎక్కడ ఎంత దూరం ఉన్నా కూడా ఇలా కలుసుకొని ఉంటే అది చాలా బాగుంటుంది. సార్ ఎలా జరుపుకుంటున్నారు భోగి పండుగ? మేము చాలా బాగా జరుపుకుంటున్నాం అండి. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ భోగి మంట వేస్తాం. మేము ఇంత పిల్లలప్పటి నుంచి మా పిల్లలు ఉన్న టైం నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ భోగి మంట వేసుకుంటాం. సో చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి ఏంటి అంటే సంక్రాంతి భోగి అంటే ఏంటి మీకు ఐడియా ఉందా? సంక్రాంతి పండుగ ఏ విధంగా ఉండబోతుంది మన తెలుగు వారింట్లో? అంటే మనకి తెలుగు వారు మన మార్కెట్ చూస్తేనే అర్థమవుతుందండి. పర్టికులర్గా అంటే విజయవాడ నుంచి ఇటు జిల్లాలన్నీ కూడాను ఇంకా సంక్రాంతి మన పెద్ద పండుగ. సో దానికి తగినట్టుగానే ఉంటుందండి ప్రతిసారి కూడా. ఈసారి కూడా అంతకన్నా ఎక్కువగానే ఉన్నది. అంటే మార్కెట్ పూర్తిగా జనాలు సందడి కొనుగోలు సందడితో బాగుందండి, చాలా బాగుంది. మొత్తం ఎక్కడికక్కడ కూడా పిల్ల పెద్ద అంతా కూడా ఇప్పటికే స్నానాలు ఆచరించి భోగి మంట దగ్గరకు వచ్చి చాలా మంది కూడా భోగిలో పిడకలు వేస్తున్నారు. అదే పిడకలను తిరిగి బొట్టు పెట్టి కూడా మంచిదని కూడా విధంగా సాంప్రదాయం. మరికొంతమంది పెద్దలు వారిని తెలుసుకుందాం. సరే ఎలా జరుపుకుంటున్నారు భోగి పండుగ? ఈ భోగి అనేది చాలా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నారండి. ఇది ముఖ్యంగా వ్యవసాయదారుల పండుగ. ఈ సాంప్రదాయాన్ని మనం ఎన్నో పురాతనం నుంచి కొనసాగిస్తున్నారు. ఇది దక్షిణాయనం చివరి రోజు. రేపటి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఈ సాంప్రదాయాన్ని మనం కాకుండా మన ముందు తరాలకు కూడా మనం ఇది అందించాలని, ఇది ఇలాగా పరుగుపడకుండా మన ముఖ్యంగా ఆంధ్రాలో చక్కగా జరుపుకుంటారని నేను తెలంగాణ నుంచి వచ్చాను. ఈ సంక్రాంతి పండుగ కోసమే నేను ఆంధ్ర వచ్చాను. ఈ సంక్రాంతి చక్కగా ఆనందంగా జరుపుకోవడం ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు. దీన్ని మనం కొనసాగించాలి. ఇది ఇలాగా మన తరాలకే కూడా అందించాలి.
మొత్తం అంతా అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుంటాం. మొత్తం మీద చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటాం. చాలామంది ఇక్కడ కూడా తెలంగాణ నుంచి వచ్చాం, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి చాలా బాగుంటుందనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చి కూడా జరుపుకుంటున్నాం అంటే కూడా చాలామంది తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా చెడుని పారదోలి మంచిని ఏ విధంగా పొందే రోజు, మరోవైపు పండగ అంటే ఇచ్చిపుచ్చుకునే రోజు. చాలామంది కూడా ఈ పండగ సమయాల్లో వారి ఇంట్లో వండుకున్న అనేక రకాలైన పదార్థాలు కూడా ఈరోజు చాలామందికి ఒకరికొకరు ఇచ్చుకునే మంచి సాంప్రదాయం కూడా ఉంది. ఈ విధంగా తెలుగు సాంప్రదాయాల్లో పండగ అత్యంత విశిష్టత ఉంది. విడుదల నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.